హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కిరణ్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే అయితే మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాము. ఎవరైనా గెస్ట్ చేయగలరా ఏ ప్లేస్కి వెళ్తున్నాము? మనమైతే ఊటీ చూడ్డానికి వెళ్తున్నామండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఊటీని చూడ్డానికి వెళ్తున్నాం. తమిళనాడులో కూడా ఒక ఊటీ ఉంది కదా, అలాగే మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక ఊటీ ఉంది, దాన్నే చూడ్డానికి వెళ్తున్నాము. ఈ ప్లేస్ని అయితే మనం చాలా రకాలుగా పిలుస్తాము. ఆంధ్ర ఊటీ అని, హార్స్లీ హిల్స్ అని, ఏనుగుమల్లమ్మ కొండలని 3 రకాలుగా పిలుచుకుంటాము. ఫస్ట్ అయితే ఈ కొండలని హార్స్లీ హిల్స్ అని ఎందుకంటారో తెలుసుకుందాము. 1857లో బ్రిటన్కు చెందిన WD హార్స్లీ అనే బ్రిటిష్ అధికారి ఉండేవాడు. ఆయన మదనపల్లి సబ్ కలెక్టర్గా, తర్వాత చిత్తూరు, కడప ఉమ్మడి జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. ఆయన సబ్ కలెక్టర్గా ఉన్న టైంలో ఈ కొండలపైన పర్యటించారంట ఆయన. అప్పుడు అక్కడ వాతావరణం బాగా చల్లగా ఉండటం గమనించారు. దట్టమైన అడవిలో అత్యంత చల్లదనానికి ఆయన మంత్రముగ్ధుడయ్యారంట ఆ టైంలో. ఆ తర్వాత 1863లో కొండపై సమ్మర్లో వెళ్ళడానికి ఒక హౌస్ నిర్మించుకున్నాడు ఆ కొండపైన. ఆ తర్వాత నుంచి ఇది హార్స్లీ హిల్స్గా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే హార్స్లీ అనే ఆయన వచ్చి అక్కడ హౌస్ నిర్మించుకున్నాడు కాబట్టి దీన్ని మనం హార్స్లీ హిల్స్గా చెప్పుకుంటాం. మనం వెళ్తున్న దారి అయితే చూడండి, చుట్టూ చెట్లతో, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్న ట్రీస్తో ఎంత అందంగా ఉందో. ఇక్కడైతే ఎవరో ఒక టెంట్ కూడా వేసుకున్నారు, క్యూట్ టెంట్, ఎంత బాగుందో. నైట్ అంతా ఇక్కడే స్టే చేసినట్టున్నారు వాళ్ళైతే. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్కి వస్తే అలాంటి టెంట్ వేసుకొని ఇలా అడవిలో కాసేపు సేద తీరచ్చు, చాలా బాగుంటుంది ప్రకృతి ఒడిలో సేద తీరడం. మధ్య మధ్యలో సూర్యుడు కూడా దర్శనమిస్తున్నాడు చెట్ల మధ్యలో నుంచి. ఈ హార్స్లీ హిల్స్ కొండలు అయితే మనకు చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణానికి 29 కిలోమీటర్ల దూరంలో కొత్తకోట మండలంలో ఉంటాయి. ఇప్పుడైతే మనం హార్స్లీ హిల్స్ కొండ పైకి ఎంటర్ అయిపోయాము. ఇలా వెళ్తే మనకు గాలిబండ అనే వ్యూ పాయింట్ వస్తుంది, అక్కడికి మనం వెళ్తున్నాము. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అర్లీ మార్నింగ్ అందరు వచ్చేసినట్టున్నారు అప్పుడే. మంచు అయితే లైట్గా ఉన్నట్టుంది. మేము వచ్చేసరికి 7 అయిపోయింది. ఇక్కడైతే అందరూ ఫొటోస్ దిగుతున్నారు హార్స్లీ హిల్స్ అనే నేమ్ బోర్డ్తో. ఇది కూడా రీసెంట్గా పెట్టారు, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే లేదు. చాలా బాగుంది, ఐ లవ్ హార్స్లీ హిల్స్ అని. ఇక్కడ చూడండి మేఘాలు ఎలా వెళ్తున్నాయో. మేఘాలు మన దగ్గర నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది వ్యూ అయితే ఈ గాలిబండ వ్యూ పాయింట్ దగ్గర. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వ్యూ చూసి. ఇక్కడ ఈ కొండపైన చిలక జోషం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరో ఒక ఆయన చెప్పించుకుంటున్నారు. ఆ వ్యూ పాయింట్ చూసి ఇలా నడుస్తూ వస్తుంటే ఇక్కడ విన్వేవ్ అని, విఎస్ఆర్ విన్వేవ్ అని ఒక హోటల్ కనిపించింది. ఈ హోటల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ స్టే చేయడానికి చాలా హోటల్స్ ఉన్నాయి కానీ అందులో ది బెస్ట్ అని నాకు ఈ హోటలే అనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా పెట్టారు, కూర్చొని మాట్లాడడానికి టేబుల్స్, అంతా క్రీపింగ్ ప్లాంట్స్ పెట్టారు. చాలా బాగుండింది. ఇక్కడైతే చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా. క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కూడా అరేంజ్ చేశారు ఇక్కడ ఈ హోటల్లో. బట్ ఈ హోటల్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, 4000 అలా ఉంటుంది పర్ డే. ఈ రూమ్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ స్టైల్లో కట్టారు. చుట్టూ పార్క్ లాగా కూడా చాలా బాగా పెట్టారు. నాకు ఈ హోటల్లో ఈ రూమ్స్ చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ అయితే ఈ హోటల్ చూసుకొని మనము ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇలాగా పైన వ్యూ చాలా బాగుంటుంది పైకి ఎక్కి చూస్తే. ఇప్పుడైతే మనం ఆ వ్యూ ఎలా ఉందో చూద్దాము. చూడండి పైన కొండ పైన నుంచి చూస్తా అంటే కిందంతా చిన్న చిన్న విలేజెస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, చిన్న చిన్న కెనల్స్ ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయో. మేఘాలకైతే చాలా దగ్గరగా ఉన్నట్టుంది. మనమైతే ప్రతి ఒక్కరూ వచ్చి చూడాల్సిన వ్యూ పాయింట్ అండి ఇది కూడా. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకో వ్యూ పాయింట్కి అలా నడుచుకుంటూ వెళ్తాము. ఇది ఇంకా హైట్లో ఉంటుంది అనమాట, ఇప్పుడు చూసిన దానికంటే ఇంకా హైట్లో ఉన్న వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ వ్యూ పాయింట్ ఎలా ఉందో కూడా మీరు కూడా వీక్షించండి. నాకైతే అసలు మాటలు చెప్పలేను, అంత అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనము ఇలా వచ్చేస్తే
ఏపీడిటీసీ వారి ఆఫీసు, అప్పుడు హార్స్లీ గారు కట్టిన హౌస్ ఇలాంటివన్నీ చూడొచ్చు. అంతకుముందే మనం ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ కూడా చూద్దాము. ఇది ఒక చిన్న వ్యూ పాయింట్. చాలా పెట్టారు ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు కదా. చాలా అందంగా ఉంది కదండి హార్స్లీ హిల్స్ అయితే. ఇక్కడైతే ఒక కోతి గోబీ రైస్ తింటూ కూర్చోయింది. ఇవన్నీ కూడా హోటల్సే. హార్స్లీ హిల్స్లో రకరకాల హోటల్స్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్లో. అక్కడ నుంచి మనం చిన్న జూ పార్క్ వచ్చేస్తాము. ఇక్కడైతే జింకలు ఉన్నాయి, అవి బాగా మేస్తున్నాయి, ఏదో ఆకు తింటున్నాయి. 3 జింకలు ఉన్నాయి. చిన్నపిల్లలని అయితే ఈ పార్క్ తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ప్లే ఏరియా ఉంది, రకరకాల పక్షులు జంతువులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే తక్కువే ఉన్నాయండి. ఇక్కడైతే పికాక్స్ 3 పికాక్స్ ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు అవి షెల్టర్ కోసం కూడా లోపలికి వెళ్ళడానికి ఏవో అరేంజ్ చేస్తారు లోపల. మామూలు టైంలో ఇలా బయట తిరుగుతూ ఉంటాయి, మనం కూడా బాగా చూడొచ్చు. నెక్స్ట్ అయితే కుందేళ్ళు ఎంత క్యూట్గా ఉన్నాయంటే అసలు 5 or 6 ఉన్నాయి. చిన్న ర్యాబిట్స్ కూడా ఉన్నాయి, దాని పిల్లలేమో. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి ఆ ర్యాబిట్స్ కంటే. ఇంకొక పీకాక్ కూడా ఉంది మనకు. ఈ పార్క్లో అయితే చూడాల్సినవి చాలానే ఉన్నాయి. తాబేళ్ళు ఇక్కడైతే మీరైతే మిస్ చేయకుండా చూడండి వీడియో మొత్తము, లేదంటే చిన్న చిన్న పార్ట్స్ కూడా మిస్ అయిపోతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే మనం హార్స్లీ గారు కట్టిన హౌస్ దగ్గరకు వచ్చేసాము. ఇదే హౌస్ ఆయన కట్టుకున్నది అప్పుడు 1871లో. ఇక్కడ ఆయన ఒక నీలగిరి చెట్టు కూడా నాటారంట. దీనికి ఎంత పెద్దగా అయిపోయింది చూడండి, బ్రాంచెస్ వెళ్ళిపోయింది అసలు. ఈ నీలగిరి చెట్టుకి అయితే 165 years అంట. ఇక్కడైతే వ్యూ పాయింట్స్ చూడడానికి ఇంకా కడుతూ ఉన్నారు. ఇప్పుడున్న వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆల్ ఎల్లో ఫ్లవర్ ట్రీస్, క్యూట్గా ఉంది ప్లేస్ అయితే. నెక్స్ట్ అయితే మనము బాతుల దగ్గరకు వచ్చేసాము. ఇవైతే క్యూట్గా నడుచుకుంటూ వెళ్తున్నాయండి. చిల్డ్రన్స్కి కూడా ఇక్కడ ప్లే ఏరియా కూడా పెట్టారు, పిల్లలతో వచ్చిన వాళ్ళ పిల్లల్ని ఆడించడానికి. నెక్స్ట్ అయితే మనం ముసళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. ఇవన్నీ క్రొకడైల్స్. టోటల్ 3 క్రొకడైల్స్ ఉన్నాయి. 2 అయితే బాగా బయటకు వచ్చి నిద్రపోతున్నాయి, ఇంకోటి అయితే వాటర్లోనే ఉంది. ఆ 2 క్రొకడైల్స్ అయితే ఫుల్గా నిద్రపోతున్నాయి. నెక్స్ట్ అయితే మనం మానస సరోవరం దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఒక డెజర్ట్ ప్లాంట్. మానస సరోవరంలో జస్ట్ అట్లా బోటింగ్ చేయడానికి కూడా ఇచ్చారు. బాగుందండి ఈ ఏరియా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదైతే ఏనుగు మల్లమ్మ టెంపుల్. ఏనుగు మల్లమ్మ కొండ అని ఎందుకంటారంటే ఇక్కడ గ్రామదేవతగా వెలిసింది ఈమె, అందుకే ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా అంటారు. అప్పట్లో మల్లమ్మ నామకి ఏనుగు పండ్లు తెచ్చి ఇచ్చి అలా అడవిలో కాపాడేదంట. అందుకే ఈ హార్స్లీ హిల్స్కి ఏనుగు మల్లమ్మ కొండల అని కూడా పేరుంది. నెక్స్ట్ అయితే ఈ టెంపుల్ చూసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము హార్స్లీ హిల్స్ నుంచి. వెళ్ళేదారిలో గంగోత్రి అనే చిన్న లేక్ ఉంది, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ హార్స్లీ హిల్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.